ఉదయగిరి పరిధిలో నీటి దోపిడీ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ అక్రమాలు మరింత భారంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అక్రమ గ్రావెల్ తరలింపును పట్టించుకోకపోవటం, మరోవైపు సాగునీటి వనరులను దోచుకుంటున్న వ్యక్తులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దొంగకు తేలుకుట్టినట్లు అన్న సామెతలాగా అధికారులు మిన్నుకొండిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి పరిధిలో నీటి దోపిడీ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ అక్రమాలు మరింత భారంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అక్రమ గ్రావెల్ తరలింపును పట్టించుకోకపోవటం, మరోవైపు సాగునీటి వనరులను దోచుకుంటున్న వ్యక్తులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దొంగకు తేలుకుట్టినట్లు అన్న సామెతలాగా అధికారులు మిన్నుకొండిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.